Finally the day came. Guys, I'm excited. We are flying. బోర్డింగ్ పాస్ చేతులు ఉన్నప్పుడు ఇంకా అసలు ఆగబుద్ది సౌండ్ వస్తుంది తీగనే అదే కదా లాస్ట్ లో హడావిడి అయిపోవడం. ఫైనల్ కి గాయస్ వచ్చాం. చాలా దారుణమైన వెయిటింగ్. హాయ్ బ్రో హాయ్ గాయస్ చిన్న మూమెంట్ చేశారు మధ్యలో. ఆబ్వియస్లీ లేట్ బ్రో. థ్యాంక్ యూ. లేకపోతే దిగదుగా మనకి ఉన్నది సుగర్. ఏమైంది? పెరుగు ప్యాకెట్ ఓపెన్ చేసాం, పక్కన మీద తుల్లిపోయింది. వీడియో తీసాడు మనకి. ఒకటి సరిపోయి చికెన్ బిల్ వండిస్తే రాకపోతే నాకు ఇచ్చాను. అలా ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చారు అడిగి. అవునా? 2 తిన్నాడు. 2 తిన్నావంట. ఎలా ఉన్నాయంట? చాలా బాగుంది. ఒకటి నుంచి ఇంకొకటి చాలా ఫుడ్. కాదే మీ భయ్యా రాడా? లేట్ అయిపోతుందా? ఎటు పరిస్థితి నాకు అర్థం అవట్లేదు. డైరెక్ట్ బెంగళూరు నుంచి డైరెక్ట్ వస్తున్నాడు. ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది, మనకు వస్తాడు, కనెక్ట్ అవుతాడు. ఓ నైస్ ఎయిర్పోర్ట్. బ్రో హాయ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దర్వాజీ సైక్ మూమెంట్ స్టార్ట్. పై తీస్తారు, ట్రై మీ అని అన్నారు, పై తీస్తారు. ట్రై మీగా ట్రై మీ అన్నారు, పైన లేదు, ఎలా ట్రై చేయాలి? Hey guys, We just landed in Delhi. We had an amazing cloud bath in the middle of a journey. Have a look at it. వాయిస్ కూడా చాలా బాగుంటుంది. బ్లాగ్ ఫస్ట్ బ్లాగ్ చూద్దాం ఎలా ఉంటుందో. చాలా బాగా వస్తుంది, నో డౌట్ అందులో. టైం 10:17 అవుతుంది. ఖాళీ ఉంది ఎయిర్పోర్ట్ అంతా. మేము చెక్ ఇన్ అయిపోతున్నాం. జై బాయ్ కూడా లాక్ చేస్తున్నాడు ఏదో. హైదరాబాద్ అంట. హైదరాబాద్ అనగానే హైదరాబాద్ నుంచి ఉంది. बोलते नहीं भाई, ये मेरा भाई. ప్రాపర్ లాగ్ వస్తుంది. భలే ఉంది లిఫ్ట్. ఏంటది? ఆయుష్మాన్ ఖురానా బాలుడు. ఇప్పుడు ఏం చేయాలి అడిగా? సిగరెట్, డ్రై కోకోనట్ ఇది తీసుకోవాలి, కాలిపోతుంది. డ్రై కోకోనట్ ఇట్స్ వెరీ హార్మ్ఫుల్ యాక్చువల్లీ. ఏం కాదురా బాడీలో మన విట్టు పేరుకి పెట్టింది టైం పాస్. ఇవన్నీ దొరికింది వల్ల. అది ఎందులోకి ఎందుకు వచ్చారు మీరు? మెన్ కంటెంట్ బ్రో. రండి బ్రో, చూపిస్తాను మీకు. కార్స్ బ్రో. మెన్ నీడ్ కార్స్ ఇన్ దేర్ లైఫ్. మీరెందుకన్నా వచ్చారు? బొమ్మలు కొనుక్కుందామని బ్రో. ఇదేనా? ఆ బొమ్మలు అట్లా
అరవై నుండి వచ్చినాడు ఇప్పుడే. అరవై నుండి వచ్చాడు ఇప్పుడే. సౌదీరం అంటున్నాడు కదా. దిరం అంటే దిరం. చేపలు కదిలించాలా? దేవుడు స్తోత్రం చెప్పి కదులుతాను. అది సౌండ్ కూడా వచ్చింది. చేపలు పడదాం. నువ్వు మాత్రం లోపలికి. ప్రీమియం లాంచ్. ప్రీమియంగా పడుకున్నారు కదా బ్రో. కర్ణాటిక్ కేఫ్ రేట్లు ఏంటి? రవ్వ దోశ 340 రూపాయలు. నీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ఇట్స్ రవ్వ దోశ, నాట్ దోశ. 340 రూపీస్. yes. అంబియన్స్ మాత్రం చాలా బాగుంటుంది. 2:30 అవుతుంది తెల్లారి. 500 పెట్టాం బ్రో. వెజ్ బిర్యానీయా? వెజ్ బిర్యానీ బ్రో. పన్నీర్. బాయ్ స్లీప్లో ఉన్నాడు బాయ్. ये क्या कर दी? 14 గంటలు ఇచ్చినట్టు. బిజినెస్ అనలిస్ట్ సిస్టమ్ అండి. మా మామ కంపెనీ బ్రో. మామ కంపెనీ రాలేదు. మార్నింగ్ 3:30 అవుతుంది. వెయిటింగ్ ఫర్ ఫ్లైట్ మ్యాన్. ఫ్లైట్ అట్ మార్నింగ్ 6 AM ఫ్లైట్. ఓకే 4 అయింది. అవి మాత్రం పెట్టుకోవచ్చు. ఏంటి అండర్ గ్రౌండ్ బాటిల్ కట్టా పొరపాటున కూడా అలా అనుకుంటారు. యాక్చువల్లీ గేట్ అక్కడే ఉంది. మేము హీరోలాగా ఇది ఎక్కేసామన్నమాట. ఏం బతకాలరా కేదార్నాథ్ వెళ్దాం. ఇక్కడ లేదు, దెబ్బ మీద దెబ్బ. కింద పడుతుందా? కింద కూడా వీడియో తీయా. 5:30 అవుతుంది. తినడమే పంట. డబ్బని పడుకోలేదు ఇప్పుడు 12 ఏది ఇంకోటి రావాలి. వస్తుంది. అంతేనా? బార్బనా ఓకే పర్ఫెక్ట్. అవన్నీ కాదు కానీ నిజం చెప్పు. ఆ బ్యాగ్లో ఏం పెట్టేది? అన్ని రోల్ చేస్తే అన్ని రోల్ ఇండియాలో రోల్ వాడు చేయలేదు. వాడిని అడిగితే మాకు ఏమన్నాడు అనుకున్నా, మా మమ్మీ చేస్తుంది ప్యాకింగ్ అని అన్నాడు. నాకు ఆ గ్యాప్ మాత్రం ఖర్చుపోలే అంట. బాక్స్ కొనాలి. రిలీజ్ అవుతుందండి సినిమా. వెర్సాచి 150 dirhams. సౌండ్ వస్తుంది తీగనే. కాదు ఇక్కడ డిస్టర్బెన్స్ ఏంటి? ఆర్టిస్ట్ వస్తుంది. Everyone is watching this. You guys are nonsense. కూర్చో. కాఫీ టీఆర్ కాఫీ వైట్ మోకా విత్ దోవా చిప్స్. సారీ సార్. హాయ్ ఫ్రెండ్స్.
ఏమి ఇవ్వలేదా? ఖాళీ థ్యాంక్ యూ. outside weather is 20 degrees. Oh, After a long night, finally we are in Dehradun. yes. బ్యాగ్ వచ్చింది బాగుంది. ఇందు మరిన కుందేరదన అంటే అరే క్యాబ్ కోసం మాట్లాడుతున్నారు. వెయిటింగ్ ఫర్ క్యాబ్ అప్డేట్. సో వస్తే స్టార్ట్ అయిపోవడమే. లొకేషన్ చూడండి ఎలా ఉందో. నేమ్ బోర్డ్ లేదు, అదే వెతుకుతున్నా ఎక్కడ ఉందా అని. రూమ్లో 100 రూపాయలు బకెట్తో వేడి నీళ్ళు చేసి ఇస్తాడు. అది పైకి పట్టుకెళ్ళడం చల్లగా అయిపోయింది. అయితే కిందనే చేసి స్నానం మరి పైకి ఎందుకు పట్టుకెళ్ళి మరి తెలిసినప్పుడు. టీ షాప్ దగ్గర అడిగి ఇచ్చి అడిగి 30 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు ఇస్తే అప్పుడు వేడి చేసి ఇస్తాడు. టీ బకెట్ టీ నీళ్ళు కాదు. రెయిన్ కోట్లు ఎంత పడ్డాయి? పైన అయితే 250 అంట. 90 రూపీస్కి అన్ని ఇచ్చారా? ఎన్ని కలర్లు? 4 కలర్స్. 4 కలర్స్ ఉన్నాయి. మనం వైట్, బ్లాక్, Yellow, ఎల్లో, pink, పింక్ చూస్ చేసుకున్నాం. ఇంకా బ్లూ కూడా ఉంది మన దగ్గర. ఓకే ఓకే సరే అయితే లెట్స్ చలో. ఇదేంటిదేనా మంది వ్యాన్? ఓకే ఫర్ నెక్స్ట్ 3 days. నైస్. హాయ్ హాయ్. అరుంధతి पशुपति नेपाल में అంటే उधर से इधर तक आया पशुपति इधर से उधर गया ओके అది ఇక్కడ అక్కడ ఇదర్ గైస్ వాటర్ ఉంటే వాటర్ లేదన్నా అదిగో అలా మధ్యలో చూపించాను అదంటే అక్కడక్కడ ఒక్కొక్క దగ్గర కనిపిస్తుంది. ఎంత అలాంటిది ఇల్లు బాగున్నాయి. ఇప్పుడే లైట్గా అలా బ్రేక్ఫాస్ట్ కాగామన్నమాట. టైం దగ్గర 11 అవుతుంది. మేము బుక్ చేసుకున్న కార్ అయితే ఇది ఇన్నోవా. రెస్టారెంట్ ఆపోజిట్ వ్యూ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి వెళ్తారు మన రివర్ రాఫ్టింగ్కి. చూడండి ఆ ఫ్లో ఎలా ఉందో. ఓకే ఇంక స్టార్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడే ఆగాం గైస్. ఇదే మా బండి. వెహికల్స్ వస్తూనే ఉన్నాయి అలాగా. మీరేంటి నింబు పని చెప్పారు? ఏం చెప్పారన్నా? రివర్ పాండ్. రివర్ పని పని చెప్పారు బ్రో. ఎప్పుడు కాకుండా నాకు చెప్పారు. ఆ నీళ్ళు ఈ నీళ్ళు ఒకలాగా ఉన్నాయి. టేస్ట్ చేసా ఇప్పుడు 200% సర్ఫ్ నీళ్ళు. 200% సర్ఫ్ నీళ్ళు అంటాయి. 200% సర్ఫ్ నీళ్ళు.
టైం 3 అవుతుంది. ఫైనల్లీ ఫుడ్ వచ్చింది. ఏంటి ఫుడ్ ఏంటి? ఇది వెజ్ తాలి చెప్పాం బట్ ఏవో 2 రొట్టె ముక్కలు 3 రొట్టె ముక్కలు ఇచ్చాడు విత్ రైస్ దాల్ అండ్ చోలే. బాయ్ పాపం అయిపోయింది పని. కొంత వేస్టే కదా, అది మిక్స్ అయితే అయిపోద్ది కదా. అయిపోద్ది అదే చెప్తున్నా. వస్తున్నాడే దాని పేమెంట్ వేసేస్తాడులే అయిపోయి ఇంకటి. మనం చెప్తున్న బాబు చెప్పగలి రావట్లేదేంటి? ఎవరి నుంచి వచ్చే మంచి కొండల దగ్గరికి. అరే నీటి వస్తుంది చూడు మంచి. ఫైనల్లీ మంచి పంటలు వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే రూమ్ దొరికింది గాయ్స్. మంచి రూము మంచి వ్యూ. ఓ నైస్. ఓకే నా బ్యాగ్ ఇది. అయితే కాదు ఇప్పుడు వచ్చిన టైం అంతా చాలా సాటిస్ఫాక్షన్ అస్సలు ఎక్కడి నుంచి రిషికేశ్ నుంచి సోంప్రయాగ్ జర్నీ అంతా జస్ట్ ఈ రూమ్ వ్యూతో పోయింది మాకు. అంత బాగుంది, సింపుల్ ఇట్స్ ఆసమ్. కేదార్నాథ్లో 4 degrees ఉంది ప్రెసెంట్. ఓకే ఓకే. సో గాయ్స్ ఫైనల్లీ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. పార్ట్ 2లో కలుద్దాం. సో అంటే స్టే ట్యూన్. బాయ్.